హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేమైతే బాగున్నాం. శ్రావణ మాసం స్టార్ట్ అయిందిగా, అందుకనే మా మమ్మీ అయితే ఊరికి వెళ్ళి ఇల్లు క్లీన్ చేసి దీపం పెట్టి రండి అంటా ఉంది. అందుకనే ఇప్పుడు ఊరికైతే బయలుదేరాం. నేను మా ఆయన పాప వెళ్తున్నాం. పాప చూడండి ఎట్లా ఆడుకుంటుంది. మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాం, వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి రాయచూర్ బస్ అయితే ఎక్కేసాం. మరకెల్లో అయితే బస్ అయితే చేంజ్ కావాలి. ఇంతకుముందు అయితే నారంపేట బస్ ఎక్కేవాళ్ళం. ఇప్పుడైతే ఏ బస్సు ఉంటే అది ఎక్కాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్రీ బస్ అయింది కదా. మా ఊరు గేట్ దగ్గర అయితే ఆపట్లేదు, కొల్లంపల్లి గేట్ దగ్గర. అమ్మయ్య, మొత్తానికి బస్ అయితే మారాము. లోకల్ బస్సు కదా, ఎంతమంది జనాలు ఉంటారో అనుకున్నాను. నయం చాలా తక్కువ ఉన్నారన్నమాట. ఎంత ఇబ్బంది అవుతుందో అనుకున్నాను, కానీ అక్కడ ఏం లేదు, చాలా తక్కువ ఉన్నారు జనాలు. గొర్రెలు చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఎన్ని గొర్రెలు ఉన్నాయి చూడండి. అసలు తీసుకోవడానికి కూడా ఇప్పుడు శ్రావణ మాసం ఉంది. చూడండి అసలు ఎన్ని గొర్రెలు ఉన్నాయో. బుడ్డోన్న అయితే వదిలేసి వచ్చేసాం. ప్రాణం మొత్తం అక్కడనే ఉంది. అంటే ఎప్పుడు వాడే ఎంబడి ఉంటాడు కదా. ఇప్పుడు ఊరు వెళ్ళేసరికి వాడు ఎంబడి లేకుండే ఊరికి వెళ్ళే హ్యాపీనెస్ కూడా లేదన్నమాట. ఇట్లా ఉంటుంది అసలు. మొత్తానికైతే బస్ అయితే దిగేసామన్నమాట. చూడండి, ఊర్లో పంటలు, పొలాలు, జనాలు మొత్తం అసలు ఫుల్ బిజీ ఉన్నారు ఊర్లో జనాలు. ఇప్పుడు పంటల టైం కదా, మొత్తం అందరు పొలాలకు వెళ్తారు. ఈ దర్గా అనేది మా ఊర్లో చాలా ఫేమస్, కథలూషన్ దర్గా. చూడండి, పొద్దున్నే లేచాను అన్నమాట. టీ పెడుతున్నాను. టీ తాగి పని అయితే స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, చాలా పెద్ద పని. అందులో పాప ఉందిగా. చూడండి, మొత్తానికి టీ అయితే రెడీ అయిందన్నమాట. తాగాలి. ఇంకా టీ తాగి వంట చేసేసి ఇల్లు క్లీన్ చేయడం పని అయితే స్టార్ట్ చేయాలి. 4:30కు లేచాను, ఎందుకంటే ఇల్లు క్లీన్ చేయాలిగా. 4:30కు లేచి టీ పెట్టి తర్వాత మా ఆయనను లేపాను టీ తాగడానికి. టీ తాగి వంట అయితే స్టార్ట్ చేశాను. వంట రెడీ అవుతుంది. మేమైతే 5 మంది మీ అక్క చెల్లెళ్ళం అన్నమాట. అందులో ఈరోజు ఒక అక్కకైతే ఒడిబియ్యం పోస్తున్నాం అన్నమాట. అందుకనే ఒడిబియ్యం పోయాలిగా, అందుకే పోలేలు అయితే చేస్తున్నాను. ఎలా ఉన్నాయో ఏంటో అసలు. ఫస్ట్ టైం చేసాను. మా అమ్మ ఉంటే మా అమ్మనే చేసేదన్నమాట. మా అమ్మ లేదు కదా, అందుకనే నేనైతే చేస్తున్నా. అమ్మ అయితే హైదరాబాద్లో ఉంది బుడ్డోని పెట్టుకొని, అందుకనే నేను చేస్తున్నా. ఇల్లు క్లీన్ చేసేది అయితే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే చాలా పెద్ద ఇల్లు కదా, వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే అందుకే తీయలేకపోయాను. సారీ, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీస్తాను. మొత్తానికి ఒడిబియ్యం అయితే కలిపేస్తున్నాం. చూడండి, వీడియోలో మా అక్క వాళ్ళని చూపిద్దామంటే వాళ్ళకు సిగ్గంట, అందుకే వీడియోలు తీసినా కూడా పెట్టలేకపోయాను. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందుకే పెట్టలేదన్నమాట. మొత్తానికి ఇంకా ఒడిబియ్యం అయితే పోసాము. పాప చూడండి ఆడుకుంటుంది, మా అక్క కూతురు. ఏమే ఒడిబియ్యం అయితే కంప్లీట్ అయినాయి. మొత్తానికి మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాం. చూడండి.